ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్క సెకండ్ పాజ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. నొక్కేసారా? స్టార్ట్. ఓపెన్ చేస్తే పక్క రాష్ట్రం ప్రాజెక్ట్. ఇదిగో ఏదో ఒకటి వర్కౌట్ అయింది కదా అని చెప్పి ఓవర్ చేయకూడదు. ఆయన ఎంతసేపు హీరోలను స్టార్లుగా చూపించడం కాదు, ఫ్యామిలీ కోసం కష్టపడే ఫ్యామిలీ మ్యాన్ కూడా స్టార్గా చూపించే కథ ఏమైనా ఉంటే చెప్పు. ఏంటి అది? సేనాపతి రిటర్న్స్. అది ముందే చెప్పాలి కదా. ఓపెన్ చేయి. టైటిల్ ఇండియన్ 2. ఏంటి చూడరా? యాక్షన్, డ్రామా, మ్యూజికల్, థ్రిల్లర్. అమ్మ పిచ్చి లేచిపోయిందా? కంటిన్యూ. సమాజంలో జీరో సివిక్ సెన్స్, అవినీతి, నిర్లక్ష్యం, లంజగొండితనం పెరిగిపోతానే ఉంటాయి. డిజిటలైజేషన్ బాగా పెరిగిపోయిన తర్వాత కొంచెం తగ్గిందేమో. ఎక్కడ తగ్గింది? అసలు తగ్గలేదుగా. బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 4 పిల్లపచ్చకాయలు సమాజంలో జరిగే రుగ్మతలను ఎత్తి చూపుతూ ఉంటారు. ఈ కరప్టెడ్ సిస్టమ్ కాక్రోచెస్ని చంపాలంటే మనలాగా బార్కింగ్ డాగ్స్ సరిపోవు, ఒక హంటింగ్ డాగ్ రావాలని చెప్పేసి #కమ్బ్యాక్ ఇండియా అని చెప్పి ఇంటర్నెట్లో వైరల్ చేసి పడేస్తారు. 35 బార్కులు వచ్చినా కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వట్లేదని, పానీపూరిలో తొడ ప్యాస్ తక్కువ వేసాడని, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు ఎక్కువగా పెట్టేస్తున్నారని, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేజ్ పెట్టుకుంటే ఏడిసి చచ్చిపోతున్నారని, మీరే వచ్చి బాబాలను కాపాడాలని చెప్పి అందరూ #కమ్బ్యాక్ ఇండియా అని పెడతా ఉంటారండి. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఎక్కడ సేనాపతి హ్యాండ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి మరమకలతో మడతెట్టు కొట్టంగానే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం సస్యశ్యామలం. ఏం మలం? పచ్చదనం. సరళమైన భాషలో చెప్పబోయా శాస్త్రి, నాకే అర్థం కావట్లేదు, ఇంకా ఆడియన్స్కి ఏం అర్థం అవుద్ది? వాళ్ళకి మీలాగా నిస్తేజమైన మస్తిష్కము లేదు కదండి, అందువల్ల అర్థం అవుతుంది. తిట్టేవా? మిమ్మల్ని తిట్టే ధైర్యం ఉందా? అదే కదా. తాత తయపయ్యలో ఉన్నారని చెప్పేసి పిల్లపుచ్చకాయలకి మెసేజ్ రావడంతో ఆయన అక్కడేం చేస్తున్నారు అంటాడండి. ఎక్కడ బికినీ లేచిన 10 మంది అమ్మాయిలతో తాతకి సంబంధం లేదు. అబ్బా సాయిరామ్. అర్ధనగ్న ఫోటోషూట్ అయిపోయిన తర్వాత తాత ఎలక్ట్రీషియన్గా ఎంట్రీ ఇచ్చేసి బొడ్డు మీద తాబేలతో ఆడుకుంటున్న వెళ్ళగానే పతివ్రత మర్మం పట్టేసి పొట్టలో పొడి చేస్తారండి. ఆడు అమ్మాయిలాగా మారిపోతాడు. లిప్స్టిక్ కూడా వచ్చేసింది. లిప్స్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ నో. అయితే ఓకే, అమ్మాయిల బొడ్డు మీద తాబేలతో ఆడుకుంటున్న ఈయన బొడ్డులోంచి కత్తి తీసి పొడి చంపేస్తారండి. ఏంటి ఆ కత్తి ఇంకా తుప్పు పట్టకుండా అలాగే ఉందా? బొడ్డు దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ కత్తికి ఎప్పుడు వేడి తగులుతూ తుప్పు పట్టకుండా అలాగే ఉంది. పడుకునేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టలేదా? డు నాట్ యూజ్ యువర్ బ్రెయిన్. కాదా, కథ ప్రకారం ఫస్ట్ పార్ట్లోనే ఆయన వయసు 70 ఏళ్ళ పై చిలుకు మాట. ఇప్పుడేమో దగ్గర 30 ఏళ్ళు అవుతుంది అంటే 100కి దగ్గర పడ్డారు. ఈ వయసులో కొంచెం ఫైట్లు గట్రా అవన్నీ అంటే ఐ విల్ నాట్ యూజ్ మై బ్రెయిన్. ఎక్కడో పిల్లపుచ్చకాయ సేనాపతిని ఎత్తుక్కుంటే వెళ్ళిపోయి ఇండియా వచ్చేయమంటాడండి. ఆయన నథింగ్ డూయింగ్ గెరవడం అన్నారా? ఆల్రెడీ తత్కాల్లో టికెట్ బుక్ చేసుకున్నానని చెప్తారు. అదేంట ఎంత ఈజీగా ఒప్పేసుకున్నారు గెటౌట్ అనకుండా. స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 42 మినిట్స్ అయింది. ఇంకా లాగ్ చేస్తే ఆడియన్స్ గెటౌట్ అయిపోతారు. ఏంటి ఇప్పటిదాకా నువ్వు చెప్పింది 42 మినిట్సా? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి సాగది నిన్ను ఆపేవాళ్ళు లేడు. ఫస్ట్ పార్ట్లో ఈయన్ని పట్టుకోలేకపోయిన కృష్ణస్వామి కొడుకు ప్రమోద్ కృష్ణస్వామి ఈయన్ని ఎలాగైనా సరే పట్టేసుకుని ప్రెసిడెంట్ మెల్ల కొట్టేయాలని చెప్పేసి ఓ మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడండి. సర్లే, చనిపోయిన తండ్రి కోరిక తీరిస్తే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిద్దాం. ఆయన ఇంకా బతికే ఉన్నారు. ఐ విల్ నాట్ యూజ్ మై బ్రెయిన్. సేనాపతి కోసం ఎయిర్పోర్ట్లో సిబిఐ వాళ్ళు కాపుగా చేస్తారండి. ఏమో చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? తాత దశావతారం గెటప్లో ఎంట్రీ ఇచ్చేస్తారు. నమస్కారం. అమ్మయ్యా తప్పించుకున్నాను. ఏంటి తప్పించుకుందా? గెలక్కే ప్రమోద్ గడి సీసీటీవీ కెమెరాలో చూసి కనిపెడతారు. గెటప్ బొక్క. పోలీసులు చుట్టుముట్టేస్తారండి. సేనాపతి ప్రమోద్ గడి చేతిలోంచి గన్న లాగేసుకుని కృష్ణస్వామి తీసేసుకుని సరదాగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. క్రేజీ రైటింగ్ యార్. బ్రెయిన్ వాడొచ్చా? నో. అయితే ఓకే, బండి ఆగే పాటికి సేనాపతి అసలు గెటప్లోకి వచ్చేస్తారు. ఇక్కడైనా కొంచెం నో. అయితే ఓకే, సుభాష్ చంద్రబోస్తో ఫోటో దిగేసి ఫేస్బుక్లో లైవ్కి వచ్చేస్తానని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. ఎక్కడ తాత ఎలా వస్తాడు, వచ్చిన తర్వాత ఎలా ఎరగదేస్తాడు అని చెప్పి 2000 మంది వివరిస్తూ చెప్పే ఒక పాట. 2000 మందా? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. ఫేస్బుక్లో లైవ్లోకి వచ్చేసి ఇంట్లో పిల్లలందరూ పెద్దోళ్ళని పోలీసులకు పట్టించేయాలని, లంచం డబ్బులతో పెట్టే తిండి తినద్దని, లంచం డబ్బులతో కొన్న బట్టలు కట్టుకోవద్దని చెప్పేస్తారండి. ఏంటది? లంచం, బ్రైబు. లంచం కాదు, లంచం. పక్క స్టేట్ అన్నాక ఆ మాత్రం తప్పులు దొరుకుతాయి అంటే ఇక్కడ పుచ్చకాయలందరూ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మీద ఎవిడెన్స్లు గ్యాదర్ చేసేస్తాంటారు.
తల్లిదండ్రులు అన్నాక ఫ్యామిలీ కోసం కింద మీద పడి ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళనే పట్టించేస్తే అసలు మన సినిమాకి అవడం వస్తాడా? ఎందుకు రారు? ఎక్కడ చూస్తారు. ఇక్కడ ఒక గ్రానైట్ గోల్డ్ మ్యాన్ మీద గుర్రం మర్మం ప్రయోగించేస్తారు. అటు పరిగెత్తి 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 చచ్చిపోతాడు. ఏం చిత్రమైన మర్మరాలయ్యా. ఫస్ట్ పార్ట్లో ఇవన్నీ లేవు కదా. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఎవరికి కనిపించకుండా కెమెరా వెనకమాలి నేర్చేసుకుంటారండి. ఎక్కడ ఇంటర్వెల్ ఏంటి అప్పుడేనా? అసలు కథ ఏం ముందుకెళ్ళినట్టే కనిపించలేదు. తీస్తా సాగదేస్తా అడిగేవాళ్ళు లేడుగా. ముత్యం హీరోయిన్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకొద్దురా బాబు, నాకు ఇష్టం లేదు, నేను చెయ్యలేను మొర్రో అంటన్నా కూడా వినకుండా పెళ్లి చేశారా? డాక్టర్ని చేస్తారు. డాక్టర్ అయితే ఓకే, 4.5 కోట్లు ఖర్చు పెట్టి సర్జన్ సర్టిఫికేట్ తెస్తే ఈడేమో గూగుల్లో చూసి ఆపరేషన్లు చేసి మనుషులను చంపేస్తా ఉంటాడు. ఆ 4.5 కోట్లు ఏవో ఆడికే ఇస్తే వడ్డీకి తిప్పి నెలకు 4 లక్షలు సంపాదించుకునేవాడు కదా. అంటే సర్జన్ అయి చంపేస్తే 5 లక్షలు వస్తాయి. 1 లక్ష కోసం ప్రాణాలు తీసేస్తున్నాడా? అంటే మోరల్గా ఐ విల్ నాట్. ఎక్కడ ఒక పిల్ల పుచ్చకై తన తల్లిని కూడా చూడకుండా, తల్లి ఏమనుకున్నా పర్లేదని, తల్లి మారి మంచి మనిషి అవ్వాలని తల్లిని పోలీసులకు పట్టించింది. ఎంటైర్ ఫ్యామిలీ సిస్టమ్ మీదే ఎక్కేస్తున్నావు. జయమంగళం నిత్య శుభమంగళం. ఎక్కడ ఒకటి హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చేసి అంతరిక్ష బట్టలు వేసుకుంటాడు. వై? ఈ వెనకమాలే సేనాపతి కూడా ఎంట్రీ ఇచ్చేసి అయ్యే అంతరిక్ష బట్టలు వేసుకుంటాడు. ఎందుకు వై? అర్థం కాని మర్మం ప్రయోగించేస్తారు. ఆడి బాడీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాడు. అదే ఎందుకు వై మీకు చెప్పాలంటే నాకు అర్థం కావాలి కదా. ఇదేందా ఇదే? వాళ్ళు హిందీలో ఏదో మాట్లాడుకుంటారు, అవన్నీ మనకు అనవసరం. తెలుగులో మాట్లాడించచ్చుగా, ఆడియన్స్కి అవసరం. మాట్లాడించను. వై? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఎక్కడ ఇంకో పిల్ల పుచ్చకాయ లంచం తీసుకున్న తన తండ్రిని పోలీసులో పట్టించేస్తాడు. లంచం. తండ్రి కోపంతో పోరా బయటికి అంటే నువ్వు పోరా లోపలికి అంటాడండి. కన్ని పెంచిన తండ్రిని. ఫ్యామిలీస్తో థియేటర్ నిండిపోద్ది, ఎంతమంది వస్తారు. ఇక్కడ ఇంకో పిల్ల పుచ్చకాయ వల్ల తన బంధువు హోటల్ మూతపడిపోయి సంవత్సరం పాటు జైలుకి వెళ్ళిపోతాడండి. అసలు ఫ్యామిలీస్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళరు. వెంటనే మాకు ఇంకో షో కావాలని గొడవ పెట్టేస్తారు. ఇక్కడ సేనాపతి అంతరిక్ష బట్టలో ఎందుకు చంపుతున్నారో ఒక 5 నిమిషాల పాటు మాంటేజ్ చేసి పెట్టారండి. సాగది నిన్ను నాపేవాళ్ళు లేడు. ఇక్కడ ఒరిస్సాలో ఒక చెల్లి తన అన్నని, బీహార్లో ఒక కొడుకు తన తండ్రిని, కాశ్మీర్లో ఒక వైఫ్ తన భర్తని, వైజాగ్లో ఒక కొడుకు తన తండ్రిని పట్టించేస్తారండి. ఆ తండ్రి ఏమో కోపంతో అంటే ఈడేమో అంటారండి. ఫ్యామిలీస్ అందరూ థియేటర్ నుంచి మా ఇంటికే వచ్చేస్తారు. డైరెక్ట్గా ప్రేమతో పలకరించడానికి వచ్చేస్తారు. అసలు ఎక్కడ ఆగను కూడా ఆగరు. ఇక్కడ ప్రమోద్ ఇండో పాక్ బోర్డర్లో ఎంట్రీ ఇచ్చేసి తాతను ఎలాగైనా సరే పట్టుకోవాలని బుసలు కొట్టేస్తా ఉంటాడండి. ప్రమోద ఆడేవాడు కృష్ణస్వామి కొడుకు, సిబిఐ. ఈడొకడు ఉన్నాడని సంగతే మర్చిపోయింది. ఇక్కడ మెయిన్ పుచ్చకాయ తన తండ్రిని పట్టించేస్తాడండి. వద్దా ప్లీజ్, ఇన్నొక్క నదులు పెట్టరా అని దమ్మ పెడతా. ఇక్కడ ఇంకో 10 నిమిషాల పాటు పుచ్చకాయ ఫాదర్ చేసిన నేరాలు ఘోరాలు, ఫాదర్ పుచ్చకాయ కోసం చేసిన త్యాగాలు, పుచ్చకాయ ఫాదర్కి వల్లించే నీతి సూత్రాల తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారండి. మదర్ గుమ్మం దగ్గరికి వచ్చి నేర్చేస్తా ఉంటుంది. అసలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు ఈ సినిమాతో? పిల్లలందరూ అమ్మ బాబులు ఎవ్వరాలని సీక్రెట్గా రికార్డింగ్ చేసి పోలీసులకు పట్టించి జైల్లో పెట్టించేయాలండి. పలకడానికి కూడా నోరు తిరగకూడదు. అలాంటి దేశానికి ఎంటైర్ ఫ్యామిలీకి టికెట్లు బుక్ చేయండి. నువ్వు కంటిన్యూ చేయి. అమ్మ బాబులు అందరూ అరెస్ట్ అయినందుకు గాను ఈ వాటర్ మెలన్స్ అందరూ కూర్చొని గ్రూప్ క్రైయింగ్ చేస్తాంటారండి. ఏళ్ళనగా అన్నందుకు వాళ్ళు కదా ఏడవాలి. ఇక్కడ సేనాపతి ఎంట్రీ ఇచ్చేసి డోంట్ వర్రీ మై డియర్ వాటర్ మెలన్స్, ఐ విల్ మీట్ యూ సూన్ అని చెప్పి అంటారండి. ఆన్లైన్ క్లాసుల వల్ల జరిగిన దారుణాలు చాలావా? పర్సనల్ కోచింగ్ క్లాసులు కూడా ఇచ్చి దగ్గర నుండి మాటలు చేపిస్తాడా? ఇక్కడ మెయిన్ పుచ్చకాయ మాత్రం చచ్చిపోతాడు. అందరూ అడ్డపడిపోయి బలవంటి చూడకుండా ఆమెత్తా ఉంటారు సార్. తల్లి సావుకి కారణం అయ్యాడని ఫాదర్ వచ్చి చెప్పు తీసుకుని పెడేలు మరి పీకుతానే ఉంటాడని చివరికి శ్మశానంలో తల కొరివి కూడా పెట్టడం కూడా అడ్డపడిపోతారు సార్. ఎంత అన్యాయం, ఎంత ఘోరం. ఏడవరా, నీకంటే 100 రెట్లు ఎక్కువ ఏడుస్తున్నా. పైకి కనిపించట్లేదు అంతే. ఫార్టింగ్స్ అయినా ఫీలింగ్స్ అయినా వచ్చిన బట్టినే బయటకు వదిలేయాలి. లోపలే బలవంతంగా నొక్కి పెట్టకూడదు, డబల్ త్రిబుల్ అయిపోతాయి. ఏంటది? జ్ఞానగులు కిసిరావుగా పట్టుకుని పాకెట్లో పెట్టుకుంటా. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న పుచ్చకాయలన్నీ తాతకి అగెనిస్ట్ అయిపోయి #GoBack Indian అని పెడతారండి. తాత ఫీల్ అయిపోతా ఉండగా ప్రమోద్ కూడా ఒక 50 మందిని వేసుకొచ్చేస్తాడు. ఈడవ్వటయ్యా స్వామి సన్ను సిబిఐ. వీడు ఎందుకున్నాడో కూడా తెలియదు. తాతని పట్టుకోవడానికి పట్టుకున్నాడా? పట్టుకుందామనే మర్మం ప్రూఫ్ జాకెట్లు వేసుకుని వస్తారండి. తాత నథింగ్ డూయింగ్ గెడడని ఉల్లిపాయ బాంబు పేల్చేసి గొడవకు పారిపోతాడు. ఈ వేసుకొచ్చిన 50 మంది ఏం చేస్తున్నారు? గడ్డి పీగుతున్నారా? సినిమాటిక్ల బట్టి తీసుకున్నా. ఓడిమో ఇప్పుడు చాలా కష్టం కదా అనే అవకాశం కూడా ఇవ్వట్లేదు నువ్వు నాకు.
తాత ఓ చిన్న పిల్లోడి దగ్గర గంటకి 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే ఒక యూనిసైకిల్ కొట్టేసి పారిపోతారండి. ఫస్ట్ ఆ చిన్న పిల్లోడికి అంత ఫాస్ట్గా వెళ్ళే యూనిసైకిల్ కొనిచ్చిన వాళ్ళ బాబుని పట్టించి పోలీసులకి ఎందుకు పట్టించాలండి? ఆడు కష్టపడిన డబ్బులతో కొన్నాడు దాన్ని, లంచం తీసుకున్న డబ్బులతో కొన్నది కాదు. లంచం జా కాదు చా. ఎక్కడ సేనాపతి డివైడర్ మీద నుంచి మెంటల్ ఎక్కిపోయి జంపింగ్ చేసి అవతలకు వచ్చేస్తారండి. ప్రమోద్ గారు కూడా బండేసుకుని గుద్దేసి గాల్లో ఎగురుకుంటూ వచ్చి అవతల పడతాడు. బాగా జంప్ చేసింది కదా సేనాపతి ప్రమోద్. మెయిన్ పుచ్చకాయ మదర్ డెత్కి తాతయ్య కారణం అని చెప్పి న్యూస్ స్ప్రెడింగ్ చేసామని సకల కళా వల్లవన్ తన న్యూస్ ఛానల్లోకి చెప్పేస్తాడండి. సకల కళా వల్లవన్న ఇతనెవరు? ఊరక వచ్చి వెళ్తుంటాడు, పెద్ద పట్టించుకోకండి. ఇక్కడ మెంటల్ ఎక్కిపోయే చేజులో తాత ఒక లారీ కింద నుంచి దూరం అటు వెళ్ళిపోతాడండి. అటు నుంచి సడన్గా ఇంకో లారీ రావడంతో తూచని చెప్పి యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చిన లారీ కింద నుంచి దూరిపోయి ఇటు వచ్చేస్తారు. ఈ ఏజ్ అంతా ఆల్మోస్ట్ సెంచరీ. ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలు. ఇక్కడ ఒక టన్నెల్లో తాతను చుట్టుకునేస్తారండి. తాతను నథింగ్ డూయింగ్ గెరడని టన్నెల్ పైనుంచి ఒక రౌండ్ వేసి తప్పించుకుని వెళ్ళిపోతారు. అది యూనిసైకిలా లేదంటే రోలర్ కోస్టరా? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి ఉండాలిగా మరి. తాత హాస్పిటల్లో లిఫ్ట్కి, రైల్వే స్టేషన్లోకి, రైలుకి, విమానంలోకి, విమానంలోంచి సముద్రంలో దూకి సొరతో సింగిల్ హ్యాండ్తో ఫైట్ చేసి తిమింగలాన్ని సంపాదనలు పడతాడు సార్. ఏం ఆడుతున్నావే? ఐ గాట్ క్యారీడ్ అవే. ఎడ్రినలిన్ రష్. మై అపాలజీస్. సరే కూల్ డౌన్. రైలుకి వెళ్ళిపోయిన తాతను పట్టేసుకోవడానికి ముందు స్టేషన్లో అందరూ ఎడింగ్ చేస్తారండి. తాత తూచని రైలు మధ్యలో ఆపేసి రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి వెళ్ళిపోతారు. ఐ విల్ నాట్ యూజ్ మై బ్రెయిన్. నో. ఇక్కడ సేనాపతిని గోడౌన్లో 6 ముక్కల ఆకారం రౌడీలు చుట్టుముట్టేస్తారండి. ఓహో అమ్మ, ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? తాత కళ్ళు మూసుకొని అంటారండి, 6 ముక్కలు వచ్చి. ఐ విల్ నెవర్ ఎవర్ యూజ్ మై బ్రెయిన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఎవర్ అగైన్. ఎక్కడ అందరి మీద గుర్రం మర్మం ప్రయోగించేస్తారండి. అందరూ గుర్రాల్లాగా పరిగెత్తుకుని వెళ్ళిపోతాను. నాకేం చెప్పమాకు, నాకెందుకు చెప్తున్నావు? నెక్స్ట్ వచ్చింది చేసుకెళ్ళి. ఇక్కడ జనాలందరూ తాతను చుట్టుముట్టేసి చేతికి దొరికిందంతా కొడేస్తూ ఉంటారండి. అదే టైంలో ప్రమోద్ వాడు వచ్చి తాతను అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి తీసుకెళ్ళిపోతా ఉన్న టైంలో ఆడి మీద అప్పడాల కర్మ మర్మం ప్రయోగించేస్తారు. ఆడి పక్షవాత వచ్చి పడిపోతాడు. అప్పడాల కర్మ వాక్య అస్సలు తగ్గమాకు. అది 3 గంటల్లో మనిషి ప్రాణం తీసే మర్మం. కృష్ణస్వామి కంటతడి పెట్టుకోవడంతో లేడీ ఆఫీసర్ కరిగిపోయి సేనాపతిని వదిలేద్దండి. సేనాపతి ప్రమోద్ని అంబులెన్స్లో తీసుకెళ్తా ఐ విల్ బీ బ్యాక్ అని ఫినిషింగ్ ఇచ్చేస్తారండి. నా ప్రొడక్షన్ హౌస్కేగా. ఐ నో ఐ విల్ నెవర్ బీ బ్యాక్. ఇక్కడ సేనాపతి అందరినీ 5 నిమిషాలు అడిగి తీసుకుని, ఇప్పుడు మీరు చూసేది పోరాటం కాదు, బ్రిటిష్ వాళ్ళు మన మీద చేసిన అఘాయిత్యాలు, పాల్పడిన అరాచకాలు. చరిత్రలో లెక్కించబడని చరిత్రకు పునాది వేసిన స్వాతంత్ర సమర యోధుడు వీరశేఖర సేనాపతి. ఇండియన్ 3. ఇదిగో రైటరు, ఈరోజు ఈ మీటింగ్ జరగలేదు, నువ్వు నాకేం చెప్పలేదు, నేనేం వినలేదు. ఆ 2ని అలాగే తీసుకెళ్ళి ఎవరెస్ట్ శిఖరం అటక మీద పెట్టేద్దాం, ఎవరికి అందకుండా. డైరెక్ట్గా 3 తీసేద్దాం కదా. నథింగ్ డూయింగ్, గెట్ అవుట్. నేను ఆయనతో అన్నట్టు మీరు నన్ను కూడా నథింగ్ డూయింగ్ గెట్ అవుట్ అనకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.